స్నాతాః ప్రముదితాః సర్వే హృష్టాః పుష్టాశ్చ వానరాః దృఢం కిలకిలా శబ్దై సర్వం రామం అనువ్రతం న తత్ర కశ్చిత్ దీనోవ నా తత్ర కశ్చిత్ కశ్చిత్ అంటే ఎవరు కూడా ఎక్కడ అక్కడ వారిలో ఉండేటువంటి వారిలో ఎవరు కూడా దీనులు గాని కశ్చిత్ దీనోవ వ్రీడితోవాపి దుఃఖిత అంతేకాదు భగవద్ అపచారమునొచ్చిన వారు గాని దుఃఖితులు గాని లేకుండిరి వారందరూ కూడా హృష్టం ప్రముదితం సర్వం బభూవ పరమాద్భుతం వారందరూ కూడా సంతుష్టులు ప్రసన్నాత్ములు ప్రముదితం సర్వం బభూవ పరమాద్భుతం ఇది మిగుల అద్భుత విషయం అన్నమాట. ఎందుకంటే ఆయనతో పాటు వెళ్ళేటువంటి వారు ఎవరు కూడా దీనులు గాని భగవద్ అపచారమునొచ్చిన వారు గాని దుఃఖితులు గాని లేకుండిరి వారందరూ కూడా సంతుష్టులు హృష్టం ప్రముదితం సర్వం బభూవ పరమాద్భుతం ఇది మిగుల అద్భుత విషయము. అంతేకాదు ద్రష్టు కామో అథ నిర్యాంతం రామం జానపదో జన ద్రష్టు కామో అథ అంటే ద్రష్టు కామం అంటే ఏమిటి? ద్రష్టు అంటే చూడడానికి కోరిక కలిగి ఎవరిని నిర్యాంతం రామం ఆ విధంగా మహాప్రస్థానమనొస్తున్నటువంటి శ్రీరాముని దర్శించుటకై రామం జానపదో జన అక్కడ వచ్చినటువంటి జానపదులు కూడా అంటే ఏమిటి? జానపదులు కూడా మహాప్రస్థానమనొస్తున్న శ్రీరాముని దర్శించుటకై అతనికి వచ్చి ఆ ప్రభు దర్శనము చేసుకొనిరి. యా ప్రాప్త సోపి దృష్ట్వైవ స్వర్గాయ అనుగతో ముదా. అంతేకాదు ఆ విధముగా వచ్చినటువంటి వారు కూడా ద్రష్టు కామో అథ నిర్యాంతం రామం జానపదో జన య ప్రాప్త సో అపి దృష్ట్వైవ స్వర్గాయ అనుగతో ముదా. ఆయన చూచి వీరందరూ కూడా జానపదులు కూడా అంటే ఆయన చూచేందుకు వచ్చారు ఆ విధంగా వెళుతున్నటువంటి శ్రీరామచంద్రుని. కానీ అతనికి వచ్చి ఆ ప్రభు దర్శనం చేసుకొని య ప్రాప్త సోపి దృష్ట్వైవ స్వర్గాయ అనుగతో ముద వారు కూడా ఈయనతో పాటు వెళ్ళాలని ఈయనతో పాటు ఈయన వెనకే బయలుదేరారనమాట. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రాణి కూడా తత సర్వా ప్రకృతయో హృష్టపుష్ట జనావృత గచ్చంతం అన్వగచ్చంతం రాఘవం గుణరంజితా తత స్త్రీ పుమాంసస్తే సపక్షి పశు వాహనా రాఘవస్య అనుగాః సర్వే హృష్టా విగత కల్మషాః స్నాతాః ప్రముదితాః సర్వే హృష్టా పుష్టా చ వానరాః దృఢం కిలకిలా శబ్దై సర్వం రామం అనువ్రతం న తత్ర కశ్చిత్ దీనో వా వ్రీడితో వాపి దుఃఖితః హృష్టం ప్రముదితం సర్వం బభూవ పరమాద్భుతం ద్రష్టు కామో అథ నిర్యాంతం రామం జానపదో జన యః ప్రాప్తః సోపి దృష్ట్వైవ స్వర్గాయ అనుగతో ముదా వృక్షవానర రక్షాంసి జనాచ పురవాసినః ఆగచ్చన్ పరయా భక్త్యా పృష్ఠతస్సు సమాహితాః. కాబట్టి భల్లూక వానర రాక్షసులు వృక్ష వానర రక్షాంసి వృక్ష అంటే భల్లూకం భల్లూక వానర అంటే వానరములు రక్షాంసి అంటే రాక్షసులు అదే కాదు జనాశ్చ అంటే పురజనులు ఎలా వచ్చారు? సుసమాహితాః ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో శ్రీరాముని వెనువెంట నడుచుచుండిరి. ఆగచ్చన్ పరయా భక్త్యా మామూలుగా రాలేదు. ఆగచ్చన్ పరయా భక్త్యా పరయా అంటే చాలా ఎక్కువ భక్తితో అన్నమాట. అంటే ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో శ్రీరాముని వెంట నడుచుచుండిరి. అయోధ్యా నగరమందు అదృశ్యముగానున్న యాని భూతాని నగరే అపి అంతర్ధాన గతాని చ అంతర్ధాన గతాని అంటే అదృశ్యముగానున్న సమస్త ప్రాణులు కూడా ఎక్కడ అయోధ్యా నగరమందు పరంధామునకు మహాప్రస్థానమవుతున్న శ్రీరాముని అనుగమించుచుండెను. రాఘవం తాన్ అనుయయుహు రాఘవం తాన్ అనుయయుహు స్వర్గాయ సముపస్థితం. కాబట్టి రాఘవం అంటే శ్రీరామచంద్రుని తాని అనుయయుహు తాని అంటే అవి అంటే ఏమిటి? సమస్త అదృశ్యముగానున్నటువంటి సమస్త ప్రాణులు కూడా పరంధామునకు మహాప్రస్థానం అనుతున్న శ్రీరాముని అనుగమించుచుండెను. ఈ విధముగా వైకుంఠము సాగిపోతున్న శ్రీరాముని కాంచి యాని పశ్యంతి కాకుస్థం స్థావరాని చరాని చ
సర్వాణి రామగమనేహి అనుజగ్మురిహి తాని అపి. కాబట్టి శ్రీరామచంద్రుని కాంచి చరాచరములన్నీ కూడా ప్రభువును అనుసరింపతొడంగెను. సర్వాణి రామగమనే హి అనుజగ్ము హి తాని అపి. తాని అపి అంటే అవి కూడా, అనుజగ్ము అంటే అనుసరింపతొడంగెను. ఈ విధముగా నా ఉత్వసత్ తదయోధ్యాయాం సుసూక్ష్మపి దృశ్యతే తిర్యగ్యోనిగతాచాపి సర్వే రామం అనువ్రత. కాబట్టి ఇక అయోధ్య నగరం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉంటాయండి? ఒక ఇంట్లో మనుషులే లేరనుకోండి, ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా వినిపిస్తాయి? వినిపించదు. ఆ విధముగా అయోధ్య నగరములో జనుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా ఉండటం కాదు, అసలు ప్రాణి అనేది లేదు, ఒక్క సూక్ష్మ ప్రాణి కూడా మిగిలి ఉండలేదు. శ్రీరాముని వెంట వెళ్ళుచుండుటచే అసలు పశుపక్షాదులే కాక కనీసం ఒక్క సూక్ష్మ ప్రాణియు మిగిలి ఉండలేదు. ఈ విధముగా వృక్షవాన రక్షాంసి జనాశ్చ పురవాసిన ఆగచ్చన్ పరయా భక్త్యా పృష్ఠతస్సు సమాహిత యాని భూతాని నగరే అవి అంతర్ధానగతాని చ రాఘవం తాన్ అనుయయు స్వర్గాయ సముపస్థితం యాని పశ్యంతి కాకుస్థం స్థావరాని చరాని చ సర్వాణి రామగమనే హి అనుజగ్ముర్హి తాని అపి నా ఉచ్ఛ్వసత్ అయోధ్యాయాం సుసూక్ష్మపి దృశ్యతే తిర్యగ్యోనిగతాశ్చాపి సర్వే రామం అనువ్రతాః. ఇది 109వ సర్గలో ఆ పరంధామునకు శ్రీరామచంద్ర ప్రభు యొక్క మహాప్రస్థానం అనమాట. అదేవిధంగా అయోధ్యాపురవాసులలో అందరూ కూడా ఆ స్వామిని అనుసరించడం అనేటువంటి 109వ సర్గ. కాబట్టి మనం 108వ సర్గ 109వ సర్గ రెండు కూడా ఈరోజు చదువుకుందాం. ఎందుకంటే నేను ప్రారంభించాం కానీ కొద్దిగా అయినది, కాబట్టి మొదటి నుంచి కూడా 2 సర్గలు పూర్తి చేసుకొని తర్వాత వచనం కూడా పూర్తి చేసుకున్నాం. అమ్మ చదువుతావా? గురుగారు ఆజ్ఞ అండి. ఆజ్ఞమ్మ గురుగారు ఆజ్ఞ. అది కాదు, ఇదేంటంటారు, అదేంటి లాస్ట్ యజ్ఞం అయిపోయిన తర్వాత దాన్ని ఏంటంటారు, మర్చిపోయాను పదాన్ని. అలాగే నేను వస్తున్నాను ఇప్పుడు. పూర్ణాహుతికి వచ్చిన వాళ్ళకి లాభం ఎక్కువ ఉంటుంది కదా. ఆజ్ఞ అండి. 108వ సర్గము వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలో. శ్రీరామచంద్రుడు సోదరులతో సుగ్రీవాది వానరులతో పరంధామమునకు వెళ్ళుటకై నిశ్చయించుకునుట, విభీషణుని హనుమంతుని జాంబవంతుని భూలోకమునందే ఉండుటకు ఆ ప్రభువు ఆదేశించుట. తే దూత రామవాక్యేన చోదితా లఘు విక్రమాః ప్రజగ్ముర్మధురాం శీఘ్రం చక్రుర్వాసంచనా నా అధ్వని తే తు త్రిభిరహోరాత్రైః సంప్రాప్య మధురామథా శత్రుఘ్నాయ యదా తత్వం ఆచక్యుః సర్వమేతతతో లక్ష్మణస్య పరిత్యాగం ప్రతిజ్ఞాం రాఘవస్య చ పుత్రయోరభిషేకం చ పౌరా అనుగమనం తథా కుశస్య నగరీ రమ్యా వింధ్య పర్వతరోధసి కుశావతీతి నామ్నా సా కృతా రామేణ ధీమతా శ్రావస్తేతి పురీ రమ్యా శ్రావితాచలవస్య చ అయోధ్యాం విజనాం కృత్వా రాఘవో భరతస్తదా స్వర్గస్య గమనోద్యోగం కృతవంతౌ మహారథౌ ఏవం సర్వం నివేద్యాసు శత్రుఘ్నాయ మహాత్మనే
विरेमुस्ते ततो दूताः त्वरराजेति चाब्रुवन् तच्छ्रुत्वा घोरसङ्कासं कुलक्षयमुपस्थितम् प्रकृतेस्तु समानीय काञ्चनं च पुरोधसम् तेषां सर्वं यथावृत्तम् अब्रवीद् रघुनन्दनः आत्मनश्च विपर्यासं भविष्यं भातृभिः सह ततः पुत्रद्वयं वीरः सः अभ्यषिञ्चन्नराधिपः सुबाहुर्मधुरां लेभे शत्रुघाती च वैदिशम् द्विधा कृत्वा तु तां सेनां माधुरीं पुत्रयोर्द्वयोः धनं च युक्तं कृत्वा वै स्थापयामास पार्थिवः सुबाहुं मधुरायाञ्च वैदिशे शत्रुघातिनं ययौ स्थाप्य तदा अयोध्यां रथेनैकेन राघवः सा ददर्श महात्मानं ज्वलन्तमिव पावकं सूक्ष्मक्षौमाम्बरधरं मुनिभिः सार्धमक्षयैः सः अभिवाद्य ततो रामं प्राञ्जलिः प्रयतेन्द्रियः उवाच वाक्यं धर्मज्ञं धर्ममेव अनुचिन्तयन् कृत्वा अभिषेकं सुतयोः युक्तं राघवनन्दन तव अनुगमने राजन् विद्धि मां कृतनिश्चयम् कृतनिश्चयं न च अद्यदपि वक्तव्यम् अतो वीरन शासनं विलोक्यमानमिष्यामि तद्विधेन विशेषतः तस्य तां बुद्धिमक्लीबां विज्ञाय रघुनन्दनः बाढमित्येव शत्रुघ्नं रामो वाक्यमुवाचः तस्य वाक्यस्य वाक्यान्ते वानराः कामरूपिणः वृक्षराक्षससङ्घाश्च समापेतुरनेकसः सुग्रीवन्ते पुरस्कृत्य सर्व एव समागताः ते रामं द्रष्टुमनसः स्वर्गाय अभिमुखं स्थितं देवपुत्र ऋषिसुता गन्धर्वाणां सुतास्तथा रामक्षयं विदित्वा ते सर्व एव समागताः ते रामम् अभिवाद्योचुः सर्वे वानरराक्षसाः तव अनुगमने राजन् सम्प्राप्ताः कृतनिश्चयाः यदि राम विना अस्माभिः गच्छेस्त्वं पुरुषोत्तमा यमदण्डमिवोद्यम्य त्वया स्म विनिपातिताः तैरेव मुक्तः काकुत्स्थो बाढम् इत्यब्रवीत् स्मयन् एतस्मिन्नन्तरे रामं सुग्रीवोऽपि महाबलः प्रणम्य विधिवद्वीरं विज्ञापयितुमुद्यतः अभिषिञ्च्य अंगदं वीरम् आगतोऽस्मि नरेश्वर तव अनुगमने राजन् विद्धि मां कृतनिश्चयम् तस्य तद्वचनं श्रुत्वा रामो रमयताम्बरः वानरेन्द्रम् अधोवाच मैत्रं तस्य अनुचिन्तयन् सखे शृणुष्व सुग्रीव न त्वयाहं विना कृतः गच्छेयं देवलोकं वा परमं वा पदं महतो विभीषणमधोवाच राक्षसेन्द्रं महायशाः यावत् प्रजा धरिष्यन्ति तावत् त्वं वै विभीषण राक्षसेन्द्र महावीर्य
లంకా స్వస్థం ధరిష్యసి యావశ్చంద్రశ్చ సూర్యశ్చ యావత్ తిష్టతి మేధిని యావశ్చ మత్కథాలోకే తావద్రాజ్యం తవ అస్త్విహ శాసితస్త్వం సుఖిత్వేన కార్యంతే మమ శాసనం ప్రజాః సంరక్ష ధర్మేణ నవోత్తరం ధర్మేణ నా ఉత్తరం వక్తుమర్హసి కిం చ అన్యద్వక్తుం ఇష్యామి రాక్షసేంద్ర మహామతే ఆరాధయ జగన్నాథం ఇక్ష్వాకుకులదైవతం ఆరాధనీయం అనిశం సర్వై దేవైః సవాసవైః తదేతి ప్రతిజగ్రాహ రామవాక్యం విభీషణః రాజా రాక్షసముఖ్యానాం రాఘవాజ్ఞాం అనుస్మరన్ తమేవ ముక్త్వా కాకుస్థో హనుమంతం తదా బ్రవీత్ జీవితే కృతబుద్ధిస్త్వం మా ప్రతిజ్ఞాం విలోపయ మత్కథాః ప్రతిరష్యంతి యావల్లోకే హరీశ్వరా తావద్రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్ ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా వాక్యం విజ్ఞాపయామాస పరం హర్షమవాప్య చ యావత్ తవ కథాలోకే విచరిష్యంతి పావని తావత్ స్థాస్యామి మేదిన్యాం తవ ఆజ్ఞాం అనుపాలయన్ జాంబవంతం తథోక్త్వా తు ఊర్ధ్వం బ్రహ్మసుతం తథా మైందం చ ద్వివిధం చైవ పంచ జాంబవతా సహ యావత్ కలిశ్చ సంప్రాప్తః తావజ్జీవత సర్వదా తానేవ ముక్త్వా కాకుస్థః సర్వాంస్తాన్ రుక్షవానరాన్ ఉవాచ బాణం గస్యధ్వం మయా సార్థం యథేప్సితం తానేవ ముక్త్వా కాకుస్థః సర్వాంస్తాన్ రుక్షవానరాన్ ఉవాచ బాణం గచ్చధ్వం మయా సార్థం యథేప్సితం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే అష్టోత్తరశతతమః సర్గః 109వ సర్గం. చాలా చక్కగా చదివారండి. ఎట్లా అంటే ఒకవేళ నేను చెప్పినప్పుడు ఎవరైనా వినకుండా ఉంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యేలాగా చదివారు. అంత చక్కగా చదివారు అనమాట. ప్రతి పదాన్ని విడమర్చి వాళ్ళందరికీ కూడా ఒక్కో పదానికి అర్థం స్ఫురించేలాగా చదివారు అనమాట. అంత చక్కగా చదివారు. మీ ఆశీస్సులండి, మీ ఆశీస్సులు అంతే. 15వ శ్లోకము 15వ శ్లోకం ఒక్కసారి చదవండి. అంటే మొదటి పాదము 15వ శ్లోకం. 15 నా చ అన్యదపి వక్తవ్యం. సరిపోయింది. ఇందాక నచ అన్యదపి అన్న చోట అద్యదపి అన్నట్లు వినపడింది నాకు. అదే ఓకే మంచిది. 27వ శ్లోకం చదవండి. 27లో 3వ పాదం రాక్షసేంద్ర మహావీర్య. రాక్షసేంద్ర మహావీర్య లంకా స్వస్థం ధరిష్యసి. ఇక్కడ కింద తావత్తు వావత్తు. నాకు కళ్ళు కొత్తగా కట్టించుకున్నానండి, అందుకని ఆ పలకడంలో ఒత్తులు కొంచెం తేడాగా వినిపిస్తున్నాయేమో. పలకడంలో కాదు, ఇక్కడ విడదీయటంలో రాక్షసేంద్ర మహావీర్య లంకాస్థః త్వం ధరిష్యసి. అన్ని పడగొట్టుకోవాలి. లంకలో ఉండి త్వం ధరిష్యసి అంటే లంకలో ఉండి అనుకోవాలండి. లంకా సహా వెరీ గుడ్. అక్కడ నాకు విడగొట్టడం రాలేదు, అందుకు కలిపేస్తాను. 36వ శ్లోకం చదవండి. 36లో యావత్ తవ కథాలోకే
విచరిష్యంతి పావని ఇక్కడ తావత్. అదే అదే అక్కడ విచరిష్యంతి అనకూడదు, విచరిష్యతి అనాలి ఏకవచనం. ఎందుకంటే సున్నా యావత్ పెట్టేస్తున్నానా? విచరిష్యంతి అంటే బహువచనం అయిపోతుంది. అదే సున్నా పెట్టేస్తున్నాను. విచరిష్యతి సున్నా పెడుతున్నారు మీరు. యావత్ విచరిష్యతి. తవ కథాలోకి అంటే నీ కథ ఈ లోకంలో నీ విచరిష్యతి అంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటుందో అని అర్థం. కాబట్టి అంతకాలం. విచరిష్యతి అనాలంతే, విచరిష్యంతి సున్నా పెట్టగానే బహువచనం అయిపోతుంది. కాబట్టి అదే మరి అందుకే పావని. ఆచార్య ద్వారా నేర్చుకోవాలి ఏదైనా మరి అందుకే. తర్వాత 109వ సర్గము. పరంధామమునకు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క మహాప్రస్థానము. అయోధ్యాపురవాసులు ఎల్లరును ఆ స్వామిని అనుసరించుట. ప్రభాతాయాంతు సర్వర్యాం పృథువృక్ష మహాయసాః రామః కమలపత్రాక్షః పురోధ సమధా అబ్రవీత్ అగ్నిహోత్రం వ్రజత్వగ్రే దీప్యమానం సహ ద్విజైః వాజపేయ ఆతపత్రం చ శోభమానం మహాపథే తతో వశిష్ఠః తేజస్వి సర్వం నిరవశేషతః చకార విధివద్ధర్మం మహాప్రాస్థానికం విధిం తతః సూక్ష్మాంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్య ప్రయయావథ అవ్యాహరన్ క్వచిత్ కించిత్ నిశ్చేష్టో నిసుఖః పథి నిర్జగామ గృహాత్ తస్మాత్ దీప్యమాన ఇవాంశుమాన్ రామస్య దక్షిణే పార్శ్వే సపద్మా శ్రీరూపాశ్రితా సవ్యేతు హీర్మహాదేవి వ్యవసాయస్తదాః అగ్రతః శరా నానావిధాశ్చ అపి అపి ధనురాయతముత్తమం తథా ఆయుధాని తే సర్వే యయుః పురుష విగ్రహాః వేదా బ్రాహ్మణ రూపేణ గాయత్రీ సర్వరక్షిణీ ఓంకార అథ వషట్కారః సర్వే రామం అనువ్రతాః ఋషయశ్చ మహాత్మానః సర్వ ఏవ మహీసురాః అన్వగశ్చన్ మహాత్మానం స్వర్గద్వారం అపావృతం తం యాంతం అనుగశ్చంతి అంతఃపురచరాః స్త్రియః సవృద్ధ బాలదాసీకాః సవర్ష వరకింకరాః సాంతఃపురస్య భరతః శత్రుఘ్న సహితో యయౌ రామం గతిముపాగమ్య సా అగ్నిహోత్రం అనువ్రతః తే చ సర్వే మహాత్మానః సా అగ్నిహోత్రాః సమాగతాః సపుత్రదారాః కాకుస్థం అనుజగ్ముర్మహామతిం మంత్రిణో భృత్యవర్గాశ్చ సపుత్ర పశుబాంధవాః సర్వే సహానుగా రామం అన్వగశ్చన్ ప్రవృష్టవతు తతః సర్వాః ప్రకృతయో వృష్టపుష్ట జనావృతాః గచ్చంతం అన్వగస్యస్త్వం రాఘవం గుణరంజితాః తతః సా స్త్రీ పుమాంసః తే సపక్షి పశువాహనాః రాఘవస్య అనుగాః సర్వే వృష్టా విగత కల్మషాః స్నాతాః ప్రముదితాః సర్వే వృష్టాః పుష్టాశ్చ వానరాః దృఢం కిల కిలా శబ్దైః సర్వం రామమనువ్రతం న తత్ర కశ్చిదీనో వా వ్రీడితో వా అపి దుఃఖితః దృష్టం ప్రముదితం సర్వం బభూవ పరమాద్భుతం ద్రష్టుకామో
కామ అధ నిర్యాంతం రామం జానపదో జనః యః ప్రాప్తః సహ అపి దృష్ట్వైవ స్వర్గాయ అనుగతో ముదా వృక్షవానర రక్షాంసి జనాస్య పురవాసినః ఆగస్యన్ పరయా భక్త్యా పృష్ఠతః సుసమాహితాః యాని భూతాని నగరే అప్యంతర్థానగతాని చ నగరే అపి అంతర్ధానగతాని చ రాఘవం తాని అనునయుః స్వర్గాయ సముపస్థితం యాని పశ్యంతి కాకుస్థం స్థావరాణి చరాణి చ సర్వాణి రామగమనే హను జగ్ముర్హి తాన్యపి నోచ్ఛ్వసత్ తయోధ్యాయం సుసూక్ష్మమపి దృశ్యతే తిర్యక్ గో అనిగతాశ్చ అపి సర్వే రామమనువ్రతాః. అది చెప్పండి గురుగారు లాస్ట్ శ్లోకం ఒకసారి. ఆ. నాహ నో నా నా ఉచ్ఛ్వసత్ నా నా ఉచ్ఛ్వసత్ తదా అయోధ్యాయ నా 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 ఉచ్ఛ్వసత్ ఉచ్ఛ్వసత్ అయోధ్యాయాం సూక్ష్మమపి దృశ్యతే తిర్యక్ గో నిగత చ తిర్యక్ అపి యో- తిర్యక్ ఆ, యోని గతాశ్చాపి తిర్యక్ అహో, యోని తిర్యక్ అంటే పసుపట్టి. ఆ, తిర్యక్ యోని అనేనా అక్కడ తిర్యక్ ఆ. యోని గతాశ్చాపి గతాశ్చాపి సర్వే సర్వే రామమనువ్రతాః. తిర్యక్ ఓకే. యోని అంటే ఇచ్చారు. పసుపట్టి కాదు, వాటి కలిపి తిర్యక్ యోని గతాశ్చాపి సర్వే అండి. రామవ్రతాః. సరే. ఓకే ఓకే. అక్కడ న- న- తర్వాత నోచ్ఛ్వసన్ తయోధ్యాయాం సుసూక్ష్మమపి దృశ్యతే తిర్యజ్ఞో నిగతాశ్చాపి సర్వే రామమనువ్రతాః. విచార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే నవోత్తరశతతమః సర్గః సమాప్తః. ఇక్కడ 10వ శ్లోకంలో మొదటి పాదం ఒకసారి చదవండి. తం యాంతం అనుగస్యంతి హ్యంతః పురచరాః స్త్రియః. ఇక్కడ తం యాంతం అనుగచ్చంతి అంతఃపురాః అంతఃపురచరాహని అనుగచ్చంతి అని రావాలి అక్కడ. అక్కడ ఎందుకంటే ఆ యా ఉంది కాబట్టి అనుగచ్చంతి అంటే వాళ్ళు కూడా అనుసరిస్తున్నారు కూడా అనే అర్థంలో అనుగచ్చంతి అంతఃపుర. ఓకే. అనుగచ్చంతి అంతఃపురచరా స్త్రీ. ఇక్కడ హా కింద యావత్ వచ్చింది కాబట్టి ఆ తీకి హా కలుగుతుంది, అప్పుడు హి ఓకే. అవుతుంది. అనుగస్యంతి అంతఃపురచరా స్త్రియః. ఓకే. ఇది ఒక్కటి తప్ప ఇంకెక్కడ. తర్వాత మనం 107వ సర్గ వచనము చివరిలో ఒక 3 లైన్లు మాత్రం మిగిలి ఉంది, దాన్ని పూర్తి చేసుకొని 108, 109 చదువుకున్నాం. ఇక్కడ చివరిలో అలాగే శ్రీమదాంధ్ర వాల్మీకి వచన రామాయణము ఉత్తరాఖండలో శ్రీమతి 107వ సర్గలో సీతమ్మ గారి చివరిలో ఒక 107వ సర్గ. ఓకే అండి. పూర్తిగా కాదు, 107లో చివరిలో ఒక 2-3 లైన్లు మాత్రమే మిగిలింది. లవుని ఉత్తర కోసలమున నుంచి దక్షిణ కోసల రాజ్యమున కుసుని రాజుగా నిలిపి అక్కడి నుంచి చదవండి సరిపోతుంది. దక్షిణ కోసల రాజ్యమున అలాగే లవుని ఉత్తర కోసలమున నుంచి పట్టాభిషేకములను గావించి రామచంద్రుడు కొడుకులనిద్దరను తొడలపై కూర్చుండబెట్టుకొని ప్రేమతో తలలను ముర్కొనుచు కౌగలించుకొని 10,000 గజములను అనేక వేల రథములను 10,000 గుర్రములను వేరువేరుగా ఇచ్చి రత్న విత్తములతో సంతృష్టి కలిగిన పౌరులతో ఉన్న పట్టణములకు వార్లను పంపించి లక్ష్మణ సోదరుని కొని వచ్చుటకై దూతలను పంపెను. ఆ దూతలు 3 రాత్రింబవళ్ళు దారి యందు నిలవక వేగముగా వెళ్లి మధురాపట్టణమున శత్రుఘ్ని చూచి ఇట్లు చెప్పిరి.
ఇది 107వ సర్గ పూర్తయిందండి. ఇప్పుడు 108వ సర్గము. శత్రుఘ్నుడు కొడుకులకు పట్టాభిషేకం చేసి అయోధ్య చేరుట. శ్రీరామచంద్రున ప్రతిజ్ఞయు రాముడు లక్ష్మణుని విడుచుటయు పౌరజనులు రాముని వెంట వెళ్ళదలంచి నిశ్చయించుటయు రాముడు పుత్రులకు పట్టాభిషేకములు చేసి కుసునకు వింధ్యాద్రి సమీపమున గల కుశావతి అను పట్టణము ఇచ్చుటయు లవునకు శ్రావస్తి రాజధానిగా చేసి అయోధ్యను నిర్జనముగా విడిచి రాముడు భరతుడు ఇద్దరును స్వర్గ మార్గమున జను ప్రయత్నమున ఉండుటయు తెలిపి దూతలు, మహాత్మా, నీవు వేగముగా బయలుదేరి రమ్మని చెప్పగా ఆ వీరశ్రేష్ఠుడు అప్పుడు కులము కూలునట్లుండుట తెలిసి పౌరులనందరినూ పిలువ పంపి కాంచనాక్షుడగు పురోహితుని పిలిపించి వారు రాగానే వారితో రాముని వృత్తాంతము సమస్తమును చెప్పి నాకు వారి వేయగు గతులు ప్రాప్తించునని చెప్పి ప్రేమతో రాజ్యమునంతైను తన పుత్రులకు పంచి ఇచ్చి పట్టాభిషేకములు చేసి మధురారాజ్యమును సుబాహువను తన పెద్ద కుమారునికిచ్చి వైదిశమను పట్టణమును శత్రుఘౌతి అను తన రెండవ పుత్రునికి ఇచ్చి బలములను సొమ్ములను అట్లే సమానముగా పంచి ఇచ్చి ఒంటరిగా తాను రథమునెక్కి అయోధ్యకు వెళ్ళి అందు మెరైచున్న తెల్లని పట్టు వస్త్రమును ధరించి ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రుని వలె ముని సంఘముల మధ్యనున్న సోదరుని చూచి చేతులు జోడించి నమస్కరించి నిలబడి ధర్మమునందు నడుచునట్టు శ్రేష్ఠుడైన రాముని చూచి ఇట్లనియే, ఓ నిర్మలాత్మ అన్నా, నా పుత్రులకు విధి విహితముగా పట్టాభిషేకం చేసి నీ వెంట వచ్చుటకు వచ్చి తిని. నిర్మలాత్మ, నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళగోరుచున్నాను. నా మనస్సు నందిది నిశ్చయించుకున్నాను. విన్నావు గదా, ఏమీ అడ్డంకులు చెప్పకము, వేగముగా నీ ఆజ్ఞతో నీ వెంట వచ్చుటకు సమ్మతింపము అని కోరగా రామవిభుడు తన తమ్మునితో అట్లేగుగాక అని చెప్పుచుండగా అంతలో వానరులతో సుగ్రీవుడును రాక్షసులతో విభీషణుడును గుంపులుగా వచ్చి చేరిరి. సుగ్రీవ విభీషణులు శ్రీరాముని చూడవచ్చుట. అందులో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ముందుగా వచ్చి స్వర్గ ప్రయాణమునకు సిద్ధంగా అన్న రఘుత్తముని చూచెను. అట్లు వచ్చి చూచి, మహాత్మా, నీ వెంటబడి ఇందరము వచ్చదము. నీ వెందుపోయినను ప్రేమతో విడవక మమ్మ నెల్లరను దయతో తీసుకొని పొమ్ము. రామచంద్ర, మమ్మ విడిచి నీవు వెళ్ళినచో మాకు యమదండము పాలపడినట్లు అగును. పురుషశ్రేష్ఠ, మంచి మనస్సుతో మమ్ము కావగదే రామా అనగా రామవిభుడు నవ్వి అట్లే అన్నను. అంత సుగ్రీవుడు ఇట్లన్ను, రామచంద్ర, వానర రాజ్యమందు వానర శ్రేష్ఠుడైన అంగదుని నిలిపి నీ వెంట వెళ్ళ దలంచి నిశ్చయముగా వచ్చినాడను. నన్ను విడుచుట న్యాయము కాదు సుమా అని పలక రాముడు మనస్సునందు వానరరాజు యొక్క మైత్రిని తలంచి ఇట్లన్ను, గొప్ప మిత్రుడవైన సుగ్రీవ, నేనెందైనను నిన్ను విడిచి వెళ్ళ దలంపను. వినుము, వానరరాజా, దేవలోకమునకైనను పరమపదమునకైనను వెళ్ళబోను. శ్రీరాముడు హనుమద్ విభీషణాదులకు వరములిచ్చుట అని చెప్పి రామచంద్రుడు విభీషణ్ చూచి ఇట్లన్ను, రాక్షసరాజా, ఈ ప్రజలు భూమి అందుండు వరకు నిస్సంకమతితో నీవు శరీరంతో లంకాపట్టణమునందుండుము. చంద్రుడును సూర్యుడును ఈ భూచక్రమంతైను నా కథ లోకమును నశింపక ఎందాక ఉండునో అంతవరకు నీవు రాజువై ఉండుము. స్నేహ కారణమున ఇట్లు చెప్పుచున్నాను. బదులు చెప్పకుండా నా ఆజ్ఞను నీవు పాలింపము. ధర్మమును తప్పక ప్రజలను పాలింపము. ఇంకను నీకేమి చెప్పుదునయ్యా. స్వర్గముననున్న దేవతలకు ఆరాధ్యుడైన ఇక్ష్వాకు కులదైవమైన ఆ జగన్నాథుని నీవు భక్తితో అర్చింపము అని చెప్పుచున్న రాముని శాసనమును మనస్సునందు తలంచి రాక్షసరాజు అట్లే అని దశరథ పుత్రుని వాక్యములను వినేము గలవాడై గ్రహించెను. ఈ మూర్తియే శ్రీరంగనాయకులు యుద్ధకాండమున సంగ్రహముగా చెప్పబడింది. ఈ కాండమున వివరింపబడింది. తర్వాత రామచంద్రుడు గుణసముద్రుడైన వాయుపుత్రుని చూచి, హనుమ, జీవితం నందు ఆశను విడవకుము, నా ప్రతిజ్ఞను మానకము. వానర శ్రేష్ఠ, ఈ భూవలయమునందు నా కథ ఎందాక సుందరముగా నిలిచి ఉండునో నా మాటగా అంతదాకా హాయిగా సంచరింపము.
అని చెప్పగా హనుమంతుడు వినయంతో సంతోష సముద్రంలో మునుగుతూ ఇట్లా విన్నవించను. పవిత్రముగా నీ కథ లోకమునందుండునందాక భూమి యందు నీ ఆజ్ఞను సంచరించదనని చెప్పగా రఘురాముడు తర్వాత జాంబవంతితో కూడా హనుమంతునకు చెప్పిన విధముగానే చెప్పి మైంద ద్వివిధులకు కూడా అట్లే చెప్పి ఆ ఐదుగురును కలియుగము సంప్రాప్తించుదానందాక జీవములతో క్షేమముగా ఉండు. వీరు ద్వాపరమునన్నే మరణించిరి అని చెప్పి తక్కిన వానరులను భల్లూకములను చూచి మీరందరినూ తలిచినట్లుగా నాతో రండి అని చెప్పి ఆ రాత్రి గడిపి సూర్యోదయం కాగానే తన పురోహితుని చూచి ఇట్లా నేను 109కి ఇంకా టైం లేదేమోనండి, చదవమంటారా? సరే వద్దులేండి, చదువు టైం అయిపోయింది. ఓకే. మంగళం పాడుతున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాప్తే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చయద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్య సకలం పరస్మై నారాయణే సమర్పయామి. కాబట్టి ఈ విధంగా మనం 110వ సర్గ 111వ సర్గ 2 సర్గలు మిగిలి ఉన్నాయి. అయిపోతుందంటే చాలా